అతి మధురాన్ని అత్యంత శక్తివంతమైన మూలికగా చెప్తుంది ఆయుర్వేద వైద్యం. మన శరీరానికి అత్యవసరమైన చక్కెరలను అందించే ఈ అతి మధురం జీర్ణమండల సమస్యలు మొదలుకొని ఆయాసం, మలబద్ధకం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఒక చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. అతి మధురంలో దాగిన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతి మధురం పేరులోనే తీపిని నింపుకున్న ఈ వనమూలికను అత్యంత శక్తివంతమైన ఔషధంగా చెబుతుంది ఆయుర్వేదం. రుచికి తీయగా ఉండడంతో ఈ మూలికను అతిమధురమని, మధుకమని, మధుయాషిట అని పిలుస్తారు నిపుణులు. మన శరీరానికి అత్యవసరమైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరల శాతం అతిమధురం మూలికలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు, స్త్రీ శరీరానికి ఎంతో కీలకమైన ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు కూడా అతిమధురంలో సమృద్ధిగా ఉన్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. అతిమధురం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్టిమధు, గ్లిసరైజా గ్లాబ్రా అనే శాస్త్రీయ నామంతో పిలువబడేటువంటి ఈ పెరి యానల్ గుల్మం ఇది. ఈ పెరి యానల్ గుల్మము, గ్లిసరైజా గ్లాబ్రా అనేటువంటి ఈ మొక్క ఆయుర్వేద కోణంలో చూసినట్టయితే దీనికి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. అయితే దీని యొక్క గ్లిసరైజిన్ లాంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, కొన్ని రకాలైనటువంటి ఆల్కలాయిడ్స్, కొన్ని రకాలైనటువంటి మనకు ప్రత్యేకమైనటువంటి కార్టికోస్టీరాయిడల్ గుణాలు, అంశాలు దీనిలో కొద్ది మోతాదులో ఉన్నట్టుగా శాస్త్రీయ పరిశోధనలు రుజువు చేశాయి. దీనిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ను తగ్గించగలిగేటువంటి అంశము, కార్టిజాల్ అంశాన్ని పెంపొందించగలిగేటువంటి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్టీరాయిడల్ అంశాలు ఉండడం చేత దీన్ని రెగ్యులర్గా సేవించొద్దండి. ఈ ఔషధాన్ని విరివిగా వాడడం చేత బీపీ పెరగడాన్ని మేము అబ్జర్వ్ చేశాం. కాబట్టి ఇది జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణ లోపల రోగులకు వాడడం మంచిది. నిజానికి ఇండస్ట్రీ వైజ్గా చూసుకున్నట్టయితే చాక్లెట్స్, క్యాండీస్, కొన్ని రకాలైనటువంటి బిస్కెట్స్ తయారు చేసే కంపెనీలు న్యాచురల్ షుగర్ ఉండడం చేత దీనిగా వాడుతున్నారు. గ్లిసా అంటే షుగర్, రైజిన్ అంటే రూట్స్. ఈ మొక్క యొక్క వేర్లల్లో షుగర్ యొక్క అంశాలు ఉన్నాయి కాబట్టి దీనికి గ్లిసరైజీ అనేటువంటిది, అందుచేతనేమో దీనికి గ్లిసరైజా గ్లాబ్రా అని చెప్పడం. ఆయుర్వేదంలో కూడా దీనికి ఎస్టి మధు అంటే నిజానికి తేనె వలె తీపి అంశాలు ఈ మొక్క యొక్క వేరులో ఉండడం చేత ఈ పేర్లను ఇవ్వడం జరిగిందనే అనుకుంటాం. అతిమధురం జీర్ణమండలంలో కనిపించే సమస్యలకు ఒక అద్భుతమైన ఔషధం. అతిమధురం వేళ్ల చూర్ణాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు 3 పూటలా 1 టీ స్పూన్ చొప్పున 1 కప్పు నీటిలో కలిపి తీసుకుంటే దాహం, నోటిపూత, అధిక వేడి, చర్మంపై వచ్చే అలర్జీలు, కడుపులో వికారం, మంట, విపరీతంగా వచ్చే ఎక్కిళ్లు వెంటనే తగ్గుముఖం పడతాయి. బాలింతగా ఉన్నప్పుడు ప్రతినిత్యం అరకప్పు పాలలో చిటికెడు అతిమధురం చూర్ణాన్ని కలిపి తాగుతుంటే పాల ఉత్పత్తి చక్కగా ఉంటుంది. నెలసరిలో అధిక ఋతుస్రావం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు అతిమధుర చూర్ణాన్ని బియ్యపు కడుగు నీళ్లలో వేసి తీసుకుంటే నెలసరి చిక్కులు త్వరగా తగ్గిపోతాయి. అతిమధురం లేహ్యాన్ని కాని, చూర్ణాన్ని కాని పళ్లని శుభ్రపరుచుకునేందుకు వాడితే చిగుళ్ల నుండి వచ్చే రక్తస్రావం, దంతాల నొప్పులు, పిప్పి పళ్ళు, నోటి దుర్వాసన, నోటి పూతలు, నోటిలో ఏర్పడే కురుపులు వెంటనే తగ్గిపోతాయి. ఎస్టిమధు దీని లోపల షుగర్ కంటెంట్స్ కంటే 21 టైమ్స్ మధురత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉండడం చేత బయో షుగర్గా, న్యాచురల్ షుగర్గా కూడా దీన్ని మనం వాడడం జరుగుతుంది. ఆయుర్వేద రీత్యా ఆలోచించినట్టయితే ఈ మొక్కకు విశేషమైనటువంటి గుణాలున్నాయి. ఈ ఎస్టిమధు యొక్క చూర్ణాన్ని గోరువెచ్చ చేసినటువంటి నేతిలో కలిపి పోసినట్టయితే వ్రణముల ద్వారా కలగచేయబడేటువంటి నొప్పి కానీ, డిశ్చార్జెస్ కానీ ఇమ్మీడియట్గా ఆగిపోతున్నట్టుగా మేము శాస్త్రీయంగా చూడడం జరిగింది.
కొన్ని కండిషన్స్ లోపల గర్భిణులు మొదటి డెలివరీకి ముందు మనము అల్ట్రాసౌండ్ చేసినట్టయితే బేబీ యొక్క గ్రోత్ సరిగా లేనట్టయితే ఈ ఎస్టిమది చూర్ణాన్ని 1 గ్రాము, పటిక బెల్లము 1 గ్రాము, తేనె, నేల గుమ్మడి ఈ అంశాలని సమాన పాలలో చేర్చి 1 మండలం రోజులు గనక స్త్రీలకు ఇచ్చినట్టయితే ఫీటల్ యొక్క గ్రోత్స్లో వృద్ధిని ప్రాపర్గా ఆ డెవలప్మెంట్ ఉండేటట్టుగా మేము ఇటీవల శాస్త్రీయ పరిశోధనల్లో చూడడం జరిగింది. ఈ ఔషధాన్ని ఏ కాంబినేషన్స్లో వాడినా ఆయా కాంబినేషన్స్ యొక్క అంశాలని, ఔషధీకృత గుణాలని ద్విగుణీకృతం చేస్తున్నటువంటి విషయము మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దీన్ని తేనెతో ఎస్టిమదిని ఇవ్వడం ద్వారా మనము వైరల్ ఫీవర్స్ లోపల తలనొప్పులలో మనం ఇమ్మీడియట్గా తగ్గడం చూడడం జరిగింది. అట్లాగే ధాతు వృద్ధి జరగడానికి, క్షతక్షీణతకి మనము ఎస్టిమదు, అశ్వగంధ, అబ్రక భస్మం యొక్క సమ్మిశ్రితాన్ని తగు పాలల్లో తీసుకోవడం చేత సన్నగా ఉండేటువంటి బాలుడు కానీ స్త్రీలు కానీ వాళ్ళల్లో కొంత బరువును మనము సులభంగా పెంపొందించగలిగే ఆస్కారం ఉండేటువంటి విశిష్టమైనటువంటి ఈ లికోరిస్ ఎస్టిమదు అనేటువంటి మొక్కకు ఉన్నట్టుగా శాస్త్రీయంగా చూడడం జరిగిందండి. నీరసం, ఆయాసం, గుండెదడ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎండు ద్రాక్షని, అతిమధుర చూర్ణాన్ని సమాన మోతాదుల్లో తీసుకుని బాగా దంచి ముద్దగా చేసి చిన్న చిన్న గోళీలుగా చేసి పాలతో పాటుగా క్రమం తప్పకుండా రోజుకి 2 సార్లు తీసుకుంటే బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు అతిమధురం, అశ్వగంధి, సొంఠీలను సమపాళ్లలో తీసుకుని అరకప్పు పాలతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. డిప్రెషన్ వంటి మానసిక చికాకులతో బాధపడుతున్నప్పుడు అతిమధుర చూర్ణానికి కాసింత పత్రి కలిపి తీసుకుంటే మానసిక చిక్కులు తగ్గిపోతాయి. మనసు ఉల్లాసంగా మారుతుంది. మతిమరుపుతో బాధపడుతున్నప్పుడు, ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతున్నప్పుడు అతిమధురానికి సరస్వతి ఆకు, పటిక బెల్లం, అశ్వగంధీలను సమపాళ్లలో జోడించి చూర్ణంగా తయారు చేసి దాన్ని అరకప్పు పాలలో నిత్యం తీసుకుంటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ఏకాగ్రత కూడా చక్కగా కుదురుతుంది.